అండి. ఇంకా మనం ఈ రూమ్లో వదిలి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళి సాయంత్రం అనమాట మన ట్రైను. సాయంత్రం 5:30, 6కి మనం అంత లోపల వెళ్ళిపోవాలి. రూము 12 దాకే ఉంది, అందుకని వేకేట్ చేసేయాలి. ఓకేనా, ఇక్కడి నుంచి మరి వెళ్ళిపోదాం. మళ్ళీ రైల్వే స్టేషన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్. రైల్వే స్టేషన్లో కలుద్దాం అని చెప్పి మళ్ళీ వచ్చాను అనుకుంటున్నారా? ఇదేంటంటే మేము 12కి రూమ్ వేకేట్ చేసేయాలన్నమాట. వేకేట్ చేసి మా ట్రైన్ రాత్రి 7:30కి. మరి అప్పటిదాకా ఎలా కూర్చుంటాం, వెళ్తే బ్యాగులు పట్టుకుని ఎలా తిరుగుతాం? అందుకని అతనే, మా లాడ్జ్ అతనే, మా రూమ్ అతనే మాకు ఒక సజెషన్ ఇచ్చాడు. నా దగ్గరే పెట్టేసుకుని మీరు ఊరంతా మీరు సాయంత్రం దాకా వెళ్ళి అంతా తిరిగేసి వచ్చి నా దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోండి అన్నాడు. సరే బాగుంది కదా అని అతని రూమ్ దగ్గర ఇవన్నీ ఉన్నాయన్నమాట. హోటల్లో తినేసి 12 అయింది కదా, శుభ్రంగా తినేసి ఇక్కడ కూర్చుని అన్నీ తినేసి ఈ హోటల్ అట్మాస్ఫియర్ అదంతా బాగుంది. సరస్సు పక్కనే కూర్చుని ఫుడ్ తినడం అదిను. మనం ఐలాండ్లో సరస్సు చూసాం కదా, అదే సరస్సు అనమాట. ఇక్కడ కూడా పారుతుంది. అక్కడ ఫుడ్ తిన్నాం అనమాట. ఏదో పేరు తిరగని ఇది చెప్పాడు, నాకు పేరు కూడా గుర్తులేదు. ఇదేంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ మీద కాయగూరలు అన్నీ వేసేసి ఇచ్చాడు. బాగుంది, చాలా బాగుంది. తినేసాం ఇద్దరమును. సాసులు అవి వేసి ఇచ్చాడు అనమాట. అదే ఇది. తర్వాత శాండ్విచ్ ఒకటి తెప్పించుకున్నాం, అది కూడా తినేసి శుభ్రంగా 2 జ్యూసులు, ఒక ఐస్ క్రీమ్ కూడా తెప్పించుకున్నాం. 3-in-1 ఐస్ క్రీమ్ ఒకటి తెప్పించుకున్నాం. అది వీడియో తీయడం మర్చిపోయాను. జ్యూసులు ఇద్దరం చెరొకటి తాగేసి తర్వాత ఒక సినిమాకి కూడా వెళ్ళాం అనమాట. ఇక్కడి నుంచి ఫుడ్ అంతా తినేసి అప్పుడు ఆటో తీసుకుని 1 కిలోమీటర్ అది ఉంటే 50 రూపాయలు ఇచ్చాము ఆటోలకి. కొంచెం ఎక్కువ దూరం ఉంటే 100-150 అలా ఇచ్చాము. అది తినేసి మేము హోటల్కి మరి సాయంత్రం దాకా టైం ఉంది కదా, హోటల్ అంటాను, హోటల్ కాదు, సాయంత్రం దాకా టైం ఉంది కాబట్టి కాసేపు 3 గంటలు కూర్చున్నాం అనుకోండి సినిమా హాల్లో. మలయాళం సినిమా చూసేసాం, అర్థం కాకపోయినా ఏదో చూసేసాం కాసేపు. ఈ హోటల్ బిల్లు ఇంత అయిందనమాట, 600 అయిందనమాట. ప్రతి దాంట్లోనూ హోటల్ బిల్ కంపల్సరీ చూపిస్తాను, చూడడం మర్చిపోకండి. ఖాళీగా కూర్చోవడం ఎందుకని, సాయంత్రం 7ంటికి కదా మా ట్రైన్, అందుకోసం ఇలా సినిమా హాల్కి వచ్చాం. సినిమా థియేటర్లో కూర్చుంటే ఏసీ అయినా ఉంటుంది కదా, అర్థం అవ్వకపోయినా భాష రాకపోయినా భావం తెలుస్తుందని ఇలా మూవీకి వచ్చాం. మోహన్ లాల్ మూవీ, అది చూద్దామని వచ్చాం. సినిమా నుంచి బ్యాగులు కలెక్ట్ చేసుకుని రైల్వే స్టేషన్కి వచ్చి కూర్చున్నాం అనమాట. అక్కడ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అన్నీ తీసానమాట కాసేపు సరదాగా. అలా ఇంకేంటంటే ఇలా జరిగింది మా కేరళ ప్రయాణం. కేరళ వీడియోలు అన్నీ చూసారు కదా, చాలా బాగుంది. మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను. నేను నా వీడియోలు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మళ్ళీ చూస్తూ ఉండండి కొత్తవి. ఇదిగో ట్రైన్ ఎక్కి కూర్చున్నాం అనమాట. ఎక్కి కూర్చుని కాసేపు ఇంకా ట్రైన్ ఎక్కితే 1:30 రోజు అనమాట. ఒక రాత్రి పగలంతా, మరుసటి రోజు రాత్రి 1 గంటకి దిగాం. చాలా ప్రయాణం చేసాం. వెళ్ళేటప్పుడు అంతేలేండి, వచ్చేటప్పుడు కూడా అంతేను. ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి మేము ఎక్కే టైంకి. కాసేపటికి ఫుల్ నిండిపోయారు. స్వాములు మాత్రం చాలామంది వస్తున్నారు. రిటర్ను ఇది కూడా. పొద్దున్నే లేచాం, టీ కాఫీలు తాగాం, మళ్ళీ కూర్చున్నాం. మళ్ళీ ఎప్పుడు మన ఊరు వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చోడమే ట్రైన్లో. అటెండర్కి డబ్బులు ఇస్తే మొత్తం భోజనం తెప్పించాడు అన్నమాట. మధ్యాహ్నం భోజనం వచ్చింది, తినడానికి రెడీ అవుతున్నాం. అప్పుడు కూడా ఓకే, ఇది 180 రూపాయలు ఇస్తే వచ్చింది ఈ భోజనం, మన భోజనం ట్రైన్లో. చాలా ఎక్కువైపోయింది కానీ రాత్రికి కూడా ఉంచేసుకుని ఇదే తినేసి మజ్జిగాన్నం తినేసాం రాత్రికి. పొద్దున్న ఇవన్నీ తినేసి కూర్చున్నాం. రాత్రి 2:06కి దిగాం వైజాగ్. మన ఊరికి మనం వచ్చేసాం. కేరళలో అసలు చలి లేదు, మన ఊళ్ళో మాత్రం వైజాగ్లో మాత్రం చాలా చలి ఎక్కువగా ఉంది. మేము ఏసీ వేసుకునే కూర్చున్నాం. అసలు ఏసీ లేకుండా ఉండలేకపోయాం, అంత వేడిగా ఉందన్నమాట. ఇక్కడ మనకి చాలా చల్లగా ఉంది. ఓకేనా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. చాలా కష్టపడి వీడియోలన్నీ తీస్తున్నాను. ఒక లైక్ అయినా ఇస్తూ ఉండండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయినా ఇవ్వండి ప్లీజ్. కేరళలో స్వాములు ఇంకా ఎక్కువగా ఉన్నారు. వెళ్ళేవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అక్కడ ఇంకా ఇదిగానే ఉన్నాయంట, చూసుకోండి స్వాములందరికీ.